పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల మృతి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ రాజు అంత్యక్రియలతో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొని స్వయంగా పాడిమోసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాము శవం మీద రాజకీయం చేయడానికి రాలేదని అన్నారు. సాల్మన్ రాజు మృతి అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కక్షల కంటే గ్రామాభివృద్ధి శాంతి స్థాపనే ముఖ్యమని ఆయన హితవు పలికారు. చంపడం గొప్ప కాదు, ప్రాణం కాపాడడం గొప్ప అని పేర్కొంటూ పల్నాడులోని ప్రతి నాయకుడు గుర్తించాల్సింది చివరికి మిగిలేది 6 అడుగుల నేల మాత్రమేనని అన్నారు. బాధితుడు కుటుంబాన్ని అన్ని విధాలా ఆకట్టుకుంటారని భరోసా ఇచ్చారు. దురదృష్టకరం. సోదరుడు సాల్మన్ చనిపోయాడు. ఏ పార్టీ వాడా, ఏ మతమా, ఏ కులమా కాదు, ఒక నిండు ప్రాణం, 4 పిల్లలు, బాధ్యత కలిగిన వ్యక్తి ఈరోజు చనిపోయాడు, హత్యగావించబడ్డాడు. ఈ రోజున ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ కుటుంబాన్ని అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కాపాడుకుంటాం. పోయిన మనిషిని ఎవ్వడూ తీసుకురాలేడు. బహుశా పల్నాడు ప్రాంతంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి గ్రామ నాయకుడు గుర్తు చేసుకోవాలి. చూశారు కదా, చివరికి మిగిలేది 6 అడుగుల భూమి. ఎవరికైనా, నాకైనా, ఎవరికైనా 4 మంచి పనులు చేసాం, అధికారం వస్తుంటుంది, పోతుంటుంది. అందరికీ అవకాశం ఇస్తారు. 4 మంచి పనులు చేశామా, నలుగురికి ఉపయోగపడ్డామా, గ్రామాన్ని మార్చామా అనేది చివరికి ఉండిపోయేది. పోయిన మనిషి కుటుంబాన్ని ఇందాక నేను చెప్పినట్టు ఖచ్చితంగా అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చే వారం మాట్లాడి ఎలా వాళ్ళని కాపాడాలో దానికి అన్ని విధాలుగా ఆ విధమనకుండా అన్ని విధాలుగా వాళ్ళని కాపాడుకుంటాం. దురదృష్టకరం. సోదరుడు సాల్మన్ చనిపోయాడు. ఏ పార్టీ వాడా, ఏ మతమా, ఏ కులమా కాదు, ఒక నిండు ప్రాణం, 4 పిల్లలు, బాధ్యత కలిగిన వ్యక్తి ఈరోజు